హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు 7,000 ప్లస్ టెంటేటివ్ వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లుగా షార్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అందుతుంటాయి. మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మనకు ప్రతి ఇయర్ IBPS నుంచి క్లర్క్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ ఇయర్ కూడా క్లర్క్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్లు ఇక్కడ ఒక షార్ట్ నోటీస్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో వీటికి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది జూలై 1 నుంచి స్టార్ట్ అవబోతున్నట్లు ఈ షార్ట్ నోటీస్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. సో 1/7/2020 నుంచి 21/7/2022 అంటే జూలై 1 నుంచి జూలై 21 మధ్యలో వీటికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మనకు లాస్ట్ ఇయర్ నుంచి IBPSకి సంబంధించి ఎగ్జామ్స్ అనేటువంటి మన లోకల్ లాంగ్వేజ్ తెలుగులో కూడా రాసుకునేటువంటి వెసులుబాటు అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మీరు వీటిని ఈ క్వశ్చన్ పేపర్ అనేది మనకు తెలుగులో కూడా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఆల్రెడీ మనకు తెలంగాణలో కూడా కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ముఖ్యంగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దీనిలో ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కనుక సో వాళ్ళైతే కంపల్సరీ అప్లై చేయండి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనకు షార్ట్ నోటీస్లో సో వీటికి సంబంధించిన డేట్స్ అయితే మెన్షన్ చేశారు. ముఖ్యంగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన డేట్స్. సో మనకి ఇది రేపు లేదా ఎల్లుండి పూర్తి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అండ్ దీంట్లో మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు. సెప్టెంబర్ 2022లో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ వీటికి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్స్ అనేటువంటిది అక్టోబర్లో ఉంటాయని చెప్పేసి అయితే దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. మనకు గత నోటిఫికేషన్ బేస్ చేసుకొని వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, ప్రిలిమ్స్లో ఏ సిలబస్ ఉంటుంది, మెయిన్స్లో ఏ సిలబస్ ఉంటుందని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు లాస్ట్ ఇయర్ వచ్చినట్టు నోటిఫికేషన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్. సో ఇక దీనికి సంబంధించి మొదటగా మనం ఇక్కడ దీనిలో ఉండేటువంటి బ్యాంక్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ అంటే మనకు తెలంగాణలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యాంక్స్ లిస్ట్లో వేకెన్సీ అయితే ఉంటాయి. సో వాటికి మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మన తెలంగాణలో కూడా కొన్ని వేకెన్సీ అయితే ఉంటాయి. సో టెంటేటివ్గా 7,000 ప్లస్ వేకెన్సీస్ ఉండబోతున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసినట్లయితే సో ఇక్కడ 20 to 28 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు గత నోటిఫికేషన్ చూసినట్లయితే మ్యాక్సిమం ఇప్పుడు కూడా ఇదే ఉండబోతుంది. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే 5 ఇయర్స్ అనేది SC ST వాళ్ళకు, 3 ఇయర్స్ OBC వాళ్ళకైతే ఉంటుంది. యాజ్ ఫర్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. ఇంకా దాంతోపాటుగా దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక విషయంలో అయితే డిగ్రీ తోటి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో మీరు డిగ్రీ అనేది ఏ డిసిప్లిన్లో చేసినా కూడా మీరు వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా దీనికి సంబంధించినట్టు మనం సిలబస్ కనుక చూసినట్లయితే దీనిలో మనకు ప్రిలిమ్స్, మెయిన్స్ 2 దశలో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో వాటికి సంబంధించి అంతకుముందు మనకు ఓన్లీ ఇంగ్లీష్లోనే క్వశ్చన్ పేపర్ ఉండేది, కానీ లాస్ట్ ఇయర్ నుంచి సో ఈ ఎగ్జామ్స్ అనేవి తెలుగులో కూడా రాసుకునేటువంటి ఛాన్స్ అయితే మనకు IBPS అయితే ఇస్తుంది. సో వీటికి సంబంధించి మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కనుక మీరు చూసినట్లయితే టోటల్గా 100 మార్క్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూడవచ్చు. సో వీటికి సంబంధించి మీరు 60 మినిట్స్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. సో దీనిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్, అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, సో ముఖ్యంగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ స్టార్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. ఇది మీ లోకల్ లాంగ్వేజ్ తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ రాసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ప్రిలిమ్స్ సిలబస్. తర్వాత ఇది మెయిన్స్కి సంబంధించి కనుక మీరు చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ సంబంధించి కావచ్చు, జనరల్ ఇంగ్లీష్ కావచ్చు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, అదేవిధంగా అండ్ క్వాంట్కి సంబంధించినటువంటి వాటి నుంచి 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 160 మినిట్స్ అనేది ఉంటుంది. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఇక్కడ మీ సొంత ఏదైతే రాష్ట్రం మీరు AP వాళ్ళైతే తెలుగు, అదేవిధంగా తెలంగాణ వాళ్ళైతే తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాసుకున్నటువంటి ఫెసిలిటీ అయితే ఉందని చెప్పేసి ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ తెలంగాణ వాళ్ళు సో ఇక్కడ ఇంగ్లీష్లో కావచ్చు, హిందీలో కావచ్చు, తెలుగు ఆర్ ఉర్దూ, ఇది లోకల్ లాంగ్వేజ్. ఈ 4 లాంగ్వేజ్లో ఏదో ఒక లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి. సో మీరు ఎగ్జామ్ అనేది తెలుగులో రాసుకోవచ్చు. ఇది లాస్ట్ ఇయర్ నుంచి అయితే ఇస్తున్నారు. సో ఇది మనకు గత నోటిఫికేషన్ సంబంధించి మీరు అయితే చూడవచ్చు. సో ఈ ఇయర్ కూడా మాక్సిమం మనకి ఈ విధంగా ఉండబోతుంది కనుక ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకు మన లోకల్లోనే ఉంటాయి. సో మాక్సిమం కరీంనగర్, వరంగల్, హైదరాబాద్లో అయితే ప్రతి ఇయర్ ఇస్తారు. సో ఈసారి కూడా మనకు అదే ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఎవరైతే ఇక్కడ లోకల్గా కానిస్టేబుల్ SI కావచ్చు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంచి ఛాన్స్ కనుక సో ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి. కాకపోతే దీనికి సంబంధించి కొంచెం అప్లికేషన్ ఫీజు అయితే 800+ అయితే ఉంటుంది. SC ST వాళ్ళకైతే కొంచెం తక్కువ ఉంటుంది. సో రేపు మనకు పూర్తి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. నేను పూర్తి నోటిఫికేషన్ రాగానే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మీకు వీడియో చేస్తాను. అదేవిధంగా వీలైతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో దీనికి సంబంధించిన షార్ట్ నోటీస్ కావచ్చు, ఈ ఓల్డ్ నోటిఫికేషన్ PDF కింద యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే చూడండి. సో ఇది మనకు IBPS నుంచి రాబోతున్నటువంటి క్లర్క్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.